ఉన్నత విద్యలో విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించడంతో వనపర్తి జిల్లా కేంద్రంలోని మాజీ మంత్రి నివాసంలో మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి విద్యార్థులను సన్మానించారు. పెద్దగూడెం గ్రామానికి చెందిన బురాన్ పాషా స్వామి కుమారు విషన్ పాషా MBBSలో సీటు సాధించడంతో మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి సన్మానించారు. తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత కేసీఆర్ ప్రభుత్వం యొక్క పట్టుదలతో దీక్షా దక్షతలతో తీసుకున్నటువంటి కార్యక్రమాల మూలంగా అంటే రాష్ట్ర ఆదాయాన్ని పెంచడం, ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పించడం, వృత్తి నైపుణ్యాన్ని పెంచడం, విద్యా వైద్యం లాంటి మౌలిక రంగాల్లో గణనీయమైనటువంటి మార్పులు తీసుకురావడం, వాటి ఫలితంగా తెలంగాణలో కొత్త తరం విద్యను అభ్యసించడంతో పాటు వృత్తి విద్యా కోర్సులకు కానీ ఉన్నత విద్యకు కానీ చాలా అద్భుతమైనటువంటి రీతిలో తమ ప్రావీణ్యాన్ని చాటి అద్భుతమైనటువంటి ఫలితాలు సాధిస్తున్నారు. అవి మెడికల్ ఇంజనీరింగ్ సీట్లతో పాటు PG సీట్స్ కావచ్చు, లేకపోతే IIT IIMలు కావచ్చు, చివరికి అఖిల భారత సర్వీసులకు సంబంధించినటువంటి పరీక్షలు కూడా కావచ్చు. తెలంగాణ ఈ 5-6 ఏళ్ల కాలంలో వరుసగా చూస్తే ప్రభుత్వం ఏర్పడిన 3-4 ఏళ్ల నుంచి వరుసగా వచ్చినటువంటి ఫలితాలు అన్ని రంగాలలో ఫలితాలు వచ్చినట్లే విద్యా ఉపాధి రంగాల్లో కూడా అద్భుతమైనటువంటి ఫలితాలను కొత్త తరం వాళ్ళు సాధిస్తున్నారు. మారుమూల ప్రాంతాలు అనుకునేటువంటి చోట కూడా అద్భుతమైనటువంటి రీతిలో పోటీపడి రాష్ట్ర స్థాయిలో మెరిట్ సంపాదించుకొని వాళ్ళు మెడిసిన్లో, ఇంజనీరింగ్లో, IITలో, IIMలో సాధిస్తున్నారు. వనపర్తి ప్రాంతానికి సంబంధించినటువంటి అనేక మంది పిల్లలు ఇదివరకే తమ మెరిట్తో ఉచితంగా ఉన్నత విద్యలో అడ్మిషన్లు సాధించి వాళ్ళ కుటుంబాలకు ఎంతో వాళ్ళు ఆలోచన ఇచ్చినారు. వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు.